హలో అండి. ఎలా ఉన్నారు? లాస్ట్ షాట్‌కి కంటిన్యూయేషన్ అనమాట. సో, నేనైతే అనంతపూర్‌కి వచ్చాను కదా అత్తయ్య దగ్గరికి. సో, నెక్స్ట్ డే మార్నింగ్ హరీష్ వచ్చాడు. అండ్ అనంతపూర్ దగ్గరలోనే ఉంటాడనమాట. వచ్చేటప్పుడు బోలెడన్ని మ్యాంగోస్ అండ్ తాటికాయలు తీసుకొచ్చాడు. అండ్ అత్తయ్య అయితే బ్రేక్‌ఫాస్ట్‌లోకి పెసరట్టు, ఇడ్లీ అండ్ ఉగ్గాని చేశారు. నా కోసం అనమాట ఉగ్గాని. నేను అడిగి మరీ చేయించుకున్నాను. నాకు రాయలసీమ ఉగ్గాని బజ్జీ అంటే భలే భలే ఇష్టమండి. సో, అలా తినేసాక బయటకొచ్చాము. హైవేలో చిన్న హోటల్స్ ఉంటాయి. ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. సో, కన్నయ్యని కాసేపు ఆడించేసి ఒక టీ తాగేసి ఇంటికైతే వెళ్ళాము. వెళ్ళేసరికి అత్తయ్య ఇదిగోండి రోడ్లో, అండ్ ఆ రోడ్ చూసారా ఇన్‌బిల్ట్ అండి. అసలు కిచెన్‌లోనే ఉందన్నమాట. సో, నేనైతే ఫస్ట్ టైం చూసాను అలాంటిది. ఆవిడ గోంగూర పచ్చడి చేశారనమాట. అండ్ హరీష్ తాటికాయలు తీసుకొచ్చారు కదా దాన్ని కోసి ఇంకా ముంజులు ఇచ్చాడు. అండ్ కాసేపు కబుర్లు చెప్పుకుని ఈవినింగ్ మళ్ళీ బయటకు వచ్చాము అలసంద వడలకి. అండ్ ఇవి తినేసాక ఇంటికెళ్ళి ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను. అండ్ కబుర్లో పడి ఇదిగోండి టమాటాని అయితే మార్చేసాను అనమాట. నేను కాసేపు భలే నవ్వుకున్నాం అందరము. అండ్ ఇంకా నెక్స్ట్ డిన్నర్ తినేసి ఇంకా మార్నింగ్ లేచాక కన్నయ్య ఇదిగోండి బయలుదేరేటప్పుడు వాళ్ళ నాన్నమ్మకి దండం అయితే పెడుతున్నాడు. అండ్ హరీష్ ఇంకా నాకు బాయ్ చెప్పడానికి బొకే తీసుకొచ్చాడనమాట. అండ్ ఇంకా బయలుదేరి అయితే వెళ్తున్నామండి. అండ్ నిన్న నేను షార్ట్ పెడితే చాలామంది రెస్పాండ్ అయ్యారు, నేను అనంతపూర్లోనే ఉంటాను, నియర్ బై ఉంటాను అని. సో, అలా కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా వచ్చే చోట ఒక ప్లేస్లో ఆపుకుని టిఫిన్ అయితే తిన్నామన్నమాట. అండ్ ఇంకా మళ్ళీ లేపాక్షిలో కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. కన్నయ్యకి అక్కడ ఫుడ్ పెట్టేశాను. అండ్ ఉన్నది 1-2 డేస్ అయినా కూడా భలే మిస్సింగ్ అనిపిస్తూ ఉంటుంది కదండి ఎక్కడికైనా వెళ్ళి వచ్చేటప్పుడు. ఎస్పెషల్లీ ఇంకా మా అత్తయ్య దగ్గర కాబట్టి ఆ ఫీలింగ్ ఎక్కువ అనిపిస్తుంది నాకు, మా ఆయనకి. అండ్ హరీష్ అయితే బొకే ఇచ్చాడు కదా. సో, యూజువలీ నాకు ఎవరు ఫ్లవర్స్ ఇచ్చినా కూడా నేను ఇలా మంచిగా వాటర్లో పెట్టి ఒక 5 days ఉంచుతాను.